శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీలో అసమ్మతి బగ్గుమంది. పెనుగొండ టీడీపీలో అసంతృప్తి రోడ్డున పడింది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీలను చించివేశారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్థసారథికి టికెట్ ఇస్తేనే సహకరిస్తామని తేల్చి చెప్పారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్ రెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఇవాళ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అసమ్మతి టీడీపీలో ఉన్నటువంటి అసమ్మతి తెగలు బయటపడ్డాయి. ఇవాళ ప్రకటించినటువంటి టీడీపీ అభ్యర్థుల జాబితా అటు సత్యసాయి జిల్లాలోని పెనుగొండ, అలాగే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో అటు టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు బాహాటంగానే అంటే ఈ ప్రస్తుతం ప్రకటించినటువంటి అభ్యర్థులకు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పడమే కాకుండా చంద్రబాబు ఫ్లెక్సీలను అలాగే ఆయన బ్యానర్లను ఎక్కడికక్కడ చించివేసి రోడ్లపైన నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. అయితే మనం ప్రధానంగా ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని మనం పరిశీలించినట్టయితే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి గతంలో 2014లో అప్పటికి స్థానికంగా అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హనుమంతరాయ్ చౌదరిని కాదని అప్పట్లో కొత్త అభ్యర్థిగా ఉన్నటువంటి రూపునేని ఉమామహేశ్వర నాయుడును 2019 అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి వరకు అయితే ఈ గత 5 ఏళ్లుగా కూడా ఉమామహేశ్వర నాయుడు హనుమంతరాయ్ చౌదరి వర్గాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను యథావిధిగా 5 సంవత్సరాల పాటు కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా అమిలినేని సురేంద్రబాబు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు పేరును తాజాగా ఒక వారం క్రితం ఆయన పేరు తెరపైకి తీసుకురావడం, ఆయన ఉన్న ఫలంగా అక్కడ భూమి పూజ కార్యక్రమాలు చేసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడంతో పాటు ఆయన తనదైన శైలిలో చక్రం చుట్టూ ఈ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కళ్యాణదుర్గం తరపున దక్కించుకోవడంతో అక్కడ ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. గత 2 రోజుల క్రితమే కూడా అంటే ఉమామహేశ్వర నాయుడు వర్గం, హనుమంతరాయ్ చౌదరి వర్గం ఇరు వర్గాలు కూడా ఒకటేసారి ఏకతాటిపైకి వచ్చి ఇద్దరం ఒకటిగా పనిచేయాలి, ఎవరికి టికెట్ వచ్చినా ఒకటే తెలుగుదేశం పార్టీకి కలిసికట్టుగా పనిచేయాలన్నటువంటి ఒప్పందంతో ఇరు వర్గాలు కలిపి ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి నేపథ్యాన్ని ఇవాళ ఇద్దరిని కాదని తాజాగా తెర మీదకి వచ్చినట్టు అమిలినేని సురేంద్రబాబు టికెట్ ప్రకటించడం పట్ల ఈ 2 వర్గాలు భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు పెనుగొండలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి పార్థసారథిని కాదని అక్కడ కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి సవితమ్మకు టికెట్ కేటాయించారు. పెనుగొండలో ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి శంకర్ నారాయణ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సర్వేలు సరిగా రాలేని కారణంగా ప్రస్తుతం జిల్లాలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఉషా శ్రీచరణ్ ను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు తీసుకెళ్లి అక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించి ఇప్పటికే వైసీపీ ప్రచారంలో తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కురుబాకు సంబంధించినటువంటి మహిళ అయితేనే బాగుంటుందన్నటువంటి కోణంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచించినట్టుంది. అందుకే కురుబ సామాజిక వర్గం అక్కడ డిసైడర్స్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అయినటువంటి సవితమ్మ గత దశాబ్ద కాలంగా కూడా ఆమె టికెట్ ఆశిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటూ ఆమె కూడా అభ్యర్థిత్వం ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకు ఇవాళ అభ్యర్థిత్వం కేటాయించారు. అయితే అక్కడ పార్థసారథి వర్గీయులు మొత్తం కూడా అంటే ఈ ఇతర మండలాలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు కూడా మొత్తం మూకుమ్మడిగా తమ రాజీనామాలను చుట్టివేసి ఆ రాజీనామా ప్రతులను కూడా ఈ పార్థసారథి ఇంటి వద్ద ఉన్నటువంటి చంద్రబాబు ఫ్లెక్సీలను అటు బాబు గ్యారంటీ భవిష్యత్తు షూరిటీ అన్న ఈ పాంప్లెట్లను కూడా ఎక్కడికక్కడ నడి రోడ్డుపై వేసి కాల్చివేస్తూ తమ రాజీనామా పత్రాలను కూడా అందులో వేసి కాల్చివేసి చంద్రబాబు డౌన్ చంద్రబాబు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తం ఇప్పుడు దాదాపుగా అనంతపురం జిల్లాకు సంబంధించి దాదాపు 10 స్థానాలను ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 10 స్థానాలు కేటాయించారు. 10 స్థానాల్లో కూడా 3 స్థానాలు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, 1 స్థానం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కాగా 2 స్థానాలు ఎస్సీకి, ఇంకొక స్థానం బీసీకి ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రస్తుతానికి 2 నియోజకవర్గాల్లోనే అసమ్మతి వర్గాలు ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా అంటే మరిన్ని చోట్ల కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని
వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికి సింగనమల అభ్యర్థిత్వం పైన సింగనమలకు సంబంధించి బండారు శ్రావణి ముందు నుంచి కూడా ఆమె గత 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆమె గత 5 ఏళ్ల పాటు తమ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ అక్కడ ఇన్ఛార్జ్ కేబినెట్ 2 మెన్ కమిటీని వేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఒక వర్గపు విభేదాలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావహులు ఎంఎస్ రాజు కావచ్చు, కమగిరి రాముడు తదితర చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే వారి నుంచి ఎటువంటి సంకేతాలు వస్తాయన్నటువంటి ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అయితే ఉన్నాయి. మరోవైపు రాయదుర్గానికి సంబంధించి కాలువ శ్రీనివాసులు ఆయన 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2019లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. అయితే అక్కడ కూడా గుణపాటి దీపక్ రెడ్డి చేసి ప్రభాకర్ రెడ్డి అల్లుడు గుణపాటి దీపక్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి కొంచెం ఆందోళన వాతావరణం అయితే కనపడలేదు. ఎందుకంటే ముందుగానే కాలువ శ్రీనివాసులను ముందస్తుగా అంటే తెలుగుదేశం పార్టీ ఒక లీకేజ్ అయితే చేసింది. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మేము ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తాము, కాలువ శ్రీనివాసులు ఎంపీ అభ్యర్థిగా ఉండవచ్చు అన్నటువంటి ఒక సంకేతాలు పంపినటువంటి నేపథ్యంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా కాలువ శ్రీనివాసులు అప్పట్లోనే ప్రకటన ఇచ్చినటువంటి నేపథ్యంలో కాలువ శ్రీనివాసులకు రాయదుర్గం ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ పెద్దగా ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చని మనకు కనిపిస్తుంది. ఇక మడకశిర నియోజకవర్గానికి సంబంధించి మడకశిర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈరన్న కుమారుడు సునీల్ కు కేటాయించింది. అక్కడ కూడా పెద్దగా తెలుగుదేశం పార్టీలో పెద్దగా అసంతృప్తి లేదు. అయితే ఇప్పటికీ ప్రధానంగా జిల్లాలోని పుట్టపర్తి, అలాగే కదిరి, ధర్మవరము, అనంతపురం అర్బన్, గుంతకల్ నియోజకవర్గాలు సీట్లు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అంటే జనసేనకు బీజేపీకి కూడా ఒక ధర్మవరంలో బీజేపీకి సంబంధించి వరదపురం సూరి అలియాస్ గొనుగుంట్ల సూర్యనారాయణ ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన బీజేపీకి గట్టి సరైనటువంటి నాయకుడు ఉన్నాడు. అక్కడ కూడా ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు మధ్య త్రిముఖ పోటీ కనుక వైసీపీకి లాభించే అంశం అవుతుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి అది బీజేపీకి లేదా అంటే కనుక జనసేన కేటాయిస్తారన్నటువంటి ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే అనంతపురం అర్బన్ కూడా బలిజలు అధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అనంతపురం అర్బన్ అభ్యర్థిని నిర్ణయించే విషయం కూడా తెలుగుదేశం పార్టీకి అధిష్టానానికి తలనొప్పిగానే ఉండవచ్చు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇంకా అదే ఈ ప్రస్తుతానికి ఆ స్థానం కూడా పెండింగ్ లో ఉందని చెప్పవచ్చు వైశాలిని. ఇంకా ఈ గుత్తకల్ పరిస్థితి కూడా అలాగనే ఉంది వైశాలిని. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి.